హాయ్ అశోక్ గారు. ప్రీవియస్‌గా మనము సెకండ్ ఇన్‌కమ్ గురించి డిస్కస్ చేసాం సార్. యాక్చువల్‌గా జనరల్‌గా మనకి చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళేందంటే సెకండ్ ఇన్‌కమ్ ఏదన్నా ఉంటే బావుంటుంది అని జెప్పి అనుకుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఏమన్నా సలహా ఏమైనా ఉందా సార్? హాయ్ అండి. సో, సెకండ్ ఇన్‌కమ్ ఆపర్చునిటీ. సో, ఆల్రెడీ చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ ఓకే. ఏదైనా ఇంకో ఇన్‌కమ్ ఉంటే బాగుంటుంది గదా! అని చాలామంది ఆలోచిస్తారు. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసి చూస్తే చాలా పెద్ద పెద్ద బిజినెస్‌లు చేసేవాళ్ళు, చాలా పెద్ద పెద్ద బిజినెస్‌లు చేసేవాళ్ళు కూడా ఒక సెకండ్ ఇన్‌కమ్ చేస్తూ ఉంటారండి. అంటే చూడండి. సో, ఆల్రెడీ పెద్దవాళ్ళు ఆటోమేటిక్‌గా వాళ్ళు ఇంకో కంపెనీ పెడదాము, ఇంకొకటి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్దామని చూస్తూ ఉంటారు. మరి చిన్న జాబులు చేసేవాళ్ళు గానీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గానీ, సో, మనం ఎందుకు ఆలోచించకూడదు వేరే ఇన్‌కమ్ ఆపర్చునిటీ గురించి? సో, అలాంటి ఇన్‌కమ్ ఆపర్చునిటీసే మన దగ్గర ఉన్నాయండి. సో, ఇన్సూరెన్స్ సెక్టార్‌లో ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఇన్సూరెన్స్ సెక్టార్‌లో మనకి మంచి బూమ్ ఉందండి. సో, 2040 దాకా ఇన్సూరెన్స్, ఎందుకంటే మన ఇండియాలో 140 కోట్ల పైన ఉన్న జనాభాలో మినిమం ఇన్సూరెన్స్‌లు 20 కోట్ల మందికే ఉన్నాయి. అంటే ఇంకా 120 కోట్ల మందికి ప్రాపర్ ఇన్సూరెన్స్‌లు లేవు. అంటే మార్కెట్‌లో మీరు గనుక ఇన్సూరెన్స్ అడ్వైజర్‌గా జాయిన్ అయినట్లయితే సో, మంచి ఇన్‌కమ్ ఆపర్చునిటీ ఉందండి. సో, అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంది? సో, సబ్జెక్ట్ నేర్చుకోవాలి, కస్టమర్స్‌తో మాట్లాడి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకే. మీకు ఒక మంచి ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. సో, అయితే ఈ ఇన్సూరెన్స్ సెక్టార్‌లో మీకు ఎస్పెషల్లీ తీసుకున్నట్లయితే సో, ఇక్కడ చూడండి. మీరు ఫస్ట్ ఒక చిన్న ఎగ్జామ్ ఉంటుందండి. క్వాలిఫికేషన్ ఎగ్జామ్, ఐఆర్‌డీఏ ఎగ్జామ్ అంటారు. సో, ఈ ఐఆర్‌డీఏ ఎగ్జామ్ రాసుకొని 10th క్వాలిఫికేషన్ ఉన్నోళ్ళు ఎవరైనా రాయొచ్చు. మీరు ఆల్రెడీ వేరే జాబుల్లో చేస్తున్నా కూడా ఇది రాసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. సో, రాసుకొని మీరు దీన్ని చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మేము ఒకవేళ మీరు కనుక నన్ను అడిగినట్లయితే సో, నేను ఆల్మోస్ట్ అండి 1000+ మెంబర్స్‌కి నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ ఇన్సూరెన్స్ సెక్టార్‌లో. సో, మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకున్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు కావాలి అనుకుంటే సో, ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీకు 100% ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అట్ ద సేమ్ టైం ట్రైనింగ్ కూడా. సో, ఎవ్రీ డే ట్రైనింగ్స్ ఇస్తామండి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి. సో, కస్టమర్స్‌తో ఎలా మాట్లాడాలి, సో, కస్టమర్స్‌కి ఏ పాలసీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, అట్ ద సేమ్ టైం మనం ఎలా గ్రోత్ అవ్వాలి, ఈ ఫీల్డ్‌లో ఎలా గ్రోత్ అవ్వాలనేది ప్రతిరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. దేర్ ఈజ్ నో ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు ట్రైనింగ్‌కి కానీ ఏదైనా కానీ. సో, ఈ పెట్టుబడి లేకుండా మంచి ఇన్కమ్ సంపాదించుకునే ఆపర్చునిటీ ఏదైనా ఉందంటే సో, ఇన్సూరెన్స్ సెక్టర్. సో, దట్టు మీకు ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ కావాలి, ఇంకా డెప్త్ నాలెడ్జ్ కావాలి అనుకుంటే సో, ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చండి. హౌస్ వైఫ్స్ కానీ, సో, ఆల్రెడీ జాబ్స్ చేస్తూ శాలరీ సరిపోక, లేదు స్టూడెంట్స్ స్టేజ్ అయిపోయింది కానీ నేను సంపాదించాలని కోరుకున్న వాళ్ళు, సీరియస్గా నేను సంపాదించాలి అని ప్రతి ఒక్కరికి ఇది మంచి ఆపర్చునిటీ అండి. సో, సీరియస్గా ఉంటే మటుకు ఖచ్చితంగా నాకు కాల్ చేయండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. నా నెంబర్ ఈ స్క్రీన్ మీద ఉందండి. ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే 100% డౌట్స్ మీకు క్లియర్ చేయడం జరుగుతుంది. సో, నా పేరు అశోక్ కాకు. నేను టాటా లైఫ్ ఇన్సూరెన్స్లో CBAగా వర్క్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 1000+ మెంబర్స్కి నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. థ్యాంక్ యూ.